ఈ గుడి వచ్చేసి ప్రతి సోమవారం లేదా కార్తీక మాసం అలాగే శివరాత్రి పర్వదినాల్లో మాత్రం ఓపెన్లో ఉంటుంది. దయచేసి చెప్తున్నాను, ఒక శివరాత్రి పర్వదినం కార్తీక మాసాల్లో తప్ప మామూలు సోమవారాల్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు గుంపుగా వెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో డ్రోన్ షాట్ ఒకటి తీశాను. మొత్తం ఆ గుడంతా ఆ కోనంతా కవర్ అయ్యేటట్టు ఒక డ్రోన్ షాట్ అయితే తీయడం జరిగింది. ఆ వీడియోను మాత్రం తప్పకుండా మీరు మిస్ కావద్దు. అందుకే ఈ వీడియోను చివరి దాకా చూడండి. రాజశేఖర్ గారికి మన యూట్యూబ్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన గుండాలకొండకు సంబంధించినటువంటి అన్ని విధాలా మనకు హెల్ప్ చేశాడు. ఆయన ట్రెజరీలో పనిచేస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనం కడప జిల్లాకు 90 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న అన్నమయ్య జిల్లాలోని చిట్వేలు మండలం దగ్గర ఉన్నటువంటి పెద్దూరు దగ్గర గుండాలకొండ ఉంది. అక్కడికైతే మనం వెళ్తున్నాము. ఇది దాదాపు కడప నుంచి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. నేచర్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ గుండాలకొండకు విజిట్ చేయండి. మీరు చాలా సంతోషిస్తారన్నమాట. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ నేచర్ కానీ చాలా పీస్ఫుల్గా ప్రజెంటింగ్గా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు అవర్ వీడియో. ప్రజెంట్ మనం వెళ్తున్న రూట్ వచ్చేసి కడప టు తిరుపతి హైవే అనమాట. మన కడప నుంచి గుండాలకొండ వచ్చేసి దాదాపు 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మనం రాజంపేటకు వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఒక నేమ్ బోర్డు కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ చిట్వేలు, డైరెక్ట్ వచ్చేసి కోడూరు, రేణిగుంట అని చూడండి. ఇప్పుడు మనము ఈ సర్కిల్లోకి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కట్ కావాలి. లెఫ్ట్ సైడ్ కట్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ మనము చిట్వేలు రూట్ వెళ్తాము. చిట్వేలు రూట్లోంచే పెద్దూరు గుండాలకొండ వస్తుందన్నమాట. ఇది చిట్వేలు రోడ్ అనమాట. మనం ఇప్పుడు చిట్వేలుకి వెళ్ళాలి. చిట్వేలు నుంచి మళ్ళీ పెద్దూరు వస్తుంది. అక్కడి నుంచి గుండాలకొండ ఉంటుంది. ఇది దాదాపు ఇక్కడి నుంచి మనకు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇది చిట్వేలు రోడ్ అనమాట. మనం ఇప్పుడు చిట్వేలుకి వెళ్ళాలి. చిట్వేలు నుంచి మళ్ళీ పెద్దూరు వస్తుంది. అక్కడి నుంచి గుండాలకొండ ఉంటుంది. ఇది దాదాపు ఇక్కడి నుంచి మనకు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అనమాట. మన చిట్వేలు నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ 3 రోడ్ల సర్కిల్ కనబడింది. ఒక్కసారిగా నేను టెన్షన్ పడ్డాను ఎటు వెళ్ళాలని చెప్పి. సరే ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దామని చెప్పి చూశాను. తర్వాత ఇక్కడి నుంచి మనం రైట్ కట్ కావాలి. రైట్ కట్ అయితే పెద్దూరు రూట్ వెళ్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఆగి ఒక ఆయన
కనుక్కున్నాను, ఇది పెద్దూరు రూట్ అంటే అవును ఇదే పెద్దూరు రూటు, స్ట్రైట్గా వెళ్ళని చెప్పాడు. చాలాసేపు ప్రయాణం తర్వాత మనం మొత్తానికి చిట్వేలుకి అయితే చేరుకోవడం జరిగింది. ఈ చిట్వేలు నుంచి మళ్ళీ మనం పెద్దూరుకి వెళ్ళాలి, అక్కడి నుంచి గుండాలకోనకు వెళ్ళాల్సి ఉంటుంది. చిట్వేలు నుంచి బయటికి రాగానే మనం ఇక్కడ నేమ్ బోర్డు కనిపిస్తుంది చూడండి. మనం స్ట్రైట్ వెళ్ళకూడదు, మళ్ళీ ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి దాదాపు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పెద్దూరుకు. అంబేద్కర్ సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకోగానే కొంచెం దూరం రాగానే మనకు పెద్దూరు అనే బోర్డు కనిపిస్తుంది కదండి. ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము కనుక్కోవడానికి. ఇంకొంచెం ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే అక్కడ మనకు ఆర్చ్ కనిపిస్తుంది, పెద్దూరు దగ్గర ఆర్చ్ ఉంటుంది అన్నమాట. ఆ ఆర్చ్ నుంచి అదే మనం గుండాలకోనకు వెళ్ళాల్సింది. మన చిట్వేలు నుంచి దాదాపు ఇక్కడికి 8 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయడం జరిగింది. ఎంతోసేపు జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనం అనుకునే దానికైతే రీచ్ అయ్యామన్నమాట. ఇదో గుండాలకోన అని కనిపిస్తుంది కదా ఈ బోర్డు పైన, ఆర్చ్ చూడండి, గుండాలకోన కర్కటేశ్వర స్వామి పెద్దూరు. ఇక్కడ బస్సు కూడా అవైలబుల్గా ఉంటుంది, ఓన్లీ కార్తీక మాసం శివరాత్రిలో. మీరు పెద్దూరు నుంచి వచ్చిన తర్వాత ఇదంతా ఊర్లోంచి వెళ్ళే రూట్ అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతారనమాట. అందుకనే నేను అదే పనిగా వీడియో తీశాను మొత్తము, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి. ఇక్కడ ఊర్లో 4-5 దారులు ఉన్నాయన్నమాట, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యాము. అందుకే వచ్చే వీడియో చూసి వచ్చే వాళ్ళకి ఎవరికైనా కానీ బాగా క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతిదీ పిన్ టు పిన్ ఈ వీడియో చేయడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని పరిశీలించండి, ఎందుకంటే పెద్దూరు వరకు రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి మనం గుండాలకోనకు చేరడం చాలా ఒక ఎత్తు అనమాట. ఇక్కడి నుంచి దాదాపు కొందరు వచ్చేసి 7 కిలోమీటర్లని, కొందరు 9 కిలోమీటర్ల డిస్టెన్స్ అని, కొందరు 10 పైన ఉంటుందని రకరకాలుగా చెప్పారు. ఏదైనా నాకు తెలిసినంత వరకు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, 8-9. ఇదంతా శేషాచలం అటవీ ప్రాంతం కిందికి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న బండి కానీ ఆటో కానీ ఇవన్నీ కూడా గుండాలకోనకు పోయేటివి. ఇదంతా అటవీ ప్రాంతం అయిందన, రోడ్డు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇంతకుముందు చాలా అధ్వానంగా ఉండేది, కాకపోతే ఈ నడవన కొద్దిగా దాన్ని వెడల్పు చేశారు. కరోనా టైం నుంచి రోడ్డు కొంచెం వెడల్పు చేసి బాగు చేశారని ఇక్కడున్న కొందరు చెప్పడం జరిగింది మాకు. ఒకవైపు ఎండ, మరొక వైపు దుమ్ము, చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. దుమ్ము ఎంత వస్తుందంటే ఆ రేంజ్లో వస్తుంది, అసలేం కనిపించడం లేదు, ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఈ చేలల్లో ఈ విధంగా వెళ్తూ ఉంటే ఎక్కడ మిస్ అయిపోతామో అదొక భయం అన్నమాట, రూట్ తప్పిపోతామో అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు కొంచెం కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు ఈ విధంగా బోర్డులు అనేది ఏర్పాటు చేశారు, గుండాలకోనకు వెళ్ళు దారి అని చెప్పేసి. వాటిని చూసుకుంటూ వాటిని గమనించుకుంటూ వచ్చాము. ఎందుకంటే మేము నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎవరికి ఈ వీడియో చూసి ఎవరైనా గుండాలకోనకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా నేరుగా డైరెక్ట్గా గుండాలకోనకు వెళ్ళొచ్చు. ఆ విధంగా అయితే ఈ వీడియో తీయాలనే ఉద్దేశంతోనే తీసాము. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఎదురుగా ఒక బ్రిడ్జ్ వస్తుందన్నమాట, దాని కింద నుంచి వెళ్ళాలి. బస్సు రూట్ అని చెప్పాను కదా, ఆ రూట్ వచ్చేసి దాదాపు 10 పైన ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చి ఈ 2 ఇప్పుడు మనం ఊర్లో నుంచి వచ్చాం కదా, బస్సు రూట్ అయితే అట్లా మెయిన్ రోడ్లోంచి వస్తుంది, అది కూడా ఇక్కడికే వచ్చి కలుస్తుంది. మొత్తానికి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువే బస్సు రూట్లో చెప్పాలంటే. 2 కూడా ఇక్కడికే కలుసుకుంటాయి ఆ బ్రిడ్జి కిందికి. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అనేది, జర్నీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఫ్యామిలీతో వెళ్ళిందానా బైక్లో చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఆ దుమ్ముకు ఆ వేడికి బండిలో జర్నీ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది అనమాట. ఒకసారి దుమ్ము చూడండి ఏ విధంగా వస్తుందో, ఒక్కొక్క వెహికల్ వచ్చే కొద్దీ మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మనం మొత్తం కలర్ మారిపోతాము, ఆ విధంగా ఉంది. ఎక్కువగా ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే అడ్వెంచర్ టూర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎత్తైన కొండలు, భారీ వృక్షాలు, ఇలాంటి రోడ్లలో చేసే ఈ ట్రావెలింగ్ అనేది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. చాలా థ్రిల్ గురవుతారు. అందుకే ఖచ్చితంగా వెళ్ళాలనుకునే వాళ్ళు. ఈ గుడి చరిత్ర చూసుకొని నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. స్కాంద పురాణం, మనకున్న 18 పురాణాల్లో స్కాంద పురాణం కూడా ఉంది కదా, ఆ స్కాంద పురాణంలో ఈ గుడి చరిత్ర గురించి మెన్షన్ చేశారంట. నేను ఈ గుడి చరిత్ర తెలుసుకొని ఆశ్చర్యపోయాను. గుడి ఇప్పుడుది కాదు, చాలా పురాతనమైంది. అందుకే తప్పనిసరిగా అందరూ వెళ్ళండి. ప్రతి సోమవారం మనకు అవైలబుల్గా ఉంటుందంట. అక్కడ ఉండే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా.
పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉండాలి. ఎందుకంటే మనం పెద్దూరు నుంచి లోపలికి కోనలేక పోయి మళ్ళీ ఇటు వచ్చే వరకు పెట్రోల్ కంపల్సరీ ఉండాలి. మధ్యలో ఎక్కడైనా ఆగిపోయిందంటే మన పరిస్థితి అంతే, ఇంకే చెప్పలేము. అందుకని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాండి. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ బోరింగ్ కూడా ఉంది. సరే ఎటు లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఇక్కడే భోంచేసుకొని బయలుదేరాము. ఇక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మనం ఆ గుండాలకొండకు చేరడానికి. ఇక్కడ బండ్లు చూడండి ఏ విధంగా పార్క్ చేశారో. బోరింగ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ రూట్ చూడండి, దాదాపు ఇది సింగిల్ రూట్ ఉంది. ఒక బండి వెళ్ళే రూట్లో ఉంది. కాకపోతే కరోనా టైంలో దీన్ని బాగా వెడల్పు చేశారన్నమాట. ఇదంతా మనకు కనిపిస్తున్నదంతా శేషాచలం అడవి, భారీ దట్టమైన అడవి ఇది. ఒకసారి కింద లోయ చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం స్కిడ్ అయిందా ఇంకంతే వాడు రెస్ట్ ఇన్ పీసే. ముఖ్యంగా ఈ రూట్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం స్కిడ్ అయిందా అంతే. చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో పరిస్థితి. అంతా మట్టి రోడ్ అనమాట. వర్షం పడిందంటే ఇంకా ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. నాకు తెలిసి ఆ అన్నదానం దగ్గరనే బండ్లో స్టాప్ చేసేసి నడుచుకుంటా వెళ్ళి రావడం చాలా బెటర్ అనమాట. నడవగలిగే వాళ్ళైతే ఈ 3 కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే వెహికల్స్ వెళ్ళాలంటే పోవాలంటే దుమ్ము కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. ముఖ్యంగా ఇలాంటి మలుపుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చూడండి ఏ విధంగా అంతా రాళ్ళు ఉంది. చిన్న చిన్న రాళ్ళు నా పక్కన పెట్టారనమాట. ఏమాత్రం కొంచెం స్కిడ్ అయినా నేరుగా వెళ్ళిపోతారు లోపలికి, లోయలోకి పడిపోతారనమాట బండ్లతో సహా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇప్పుడు కొంచెం వెడల్పు చేశారనమాట. వాళ్ళు చెప్తుంటే విన్నాను, వెడల్పు చేశారు మొత్తం ఇదంతా. మళ్ళీ భక్తులు వస్తారని చెప్పేసి, శివరాత్రి రోజు భక్తులు వస్తారని చెప్పి ఇదంతా మామూలుగా గ్రావెల్ అంటే మట్టి తోలిచ్చి చదును చేశారు బాగా, బండ్లు వెళ్ళడానికి రావడానికి. కాకపోతే ఏమైనా ఇది మట్టి రోడ్డు కదా, కొంచెం వర్షం పడినా పొరపాటున ఏదైనా స్కిడ్ అయినా కూడా చాలా ఇబ్బంది. ఈ అడవిలో రకరకాల చెట్లు ఉన్నాయి. వాటితో పాటు క్వాలిటీ ఎర్రచందనం A1 క్వాలిటీ దొరుకుతుందంట ఇక్కడ. అందుకే ఇక్కడ మామూలుగా ఇలాంటి తార్ రోడ్డు కానీ ఇలాంటివి మనం ఎందుకు వేయరంటే దీనికోసమే. ఎందుకంటే ఇలాంటివి వేస్తే స్మగ్లింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది వీళ్ళు మామూలుగా వేరనమాట. అటవీ శాఖ పర్మిషన్ ఇరు. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత మనం ఇక్కడ స్టాపింగ్ అయితే చూసాను చూడండి. ఇక్కడే మనం బండ్లన్నీ స్టాప్ చేయాలన్నమాట. ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వాకబుల్ డిస్టెన్సే, మరి 500 మీటర్స్ ఉంటుందన్నమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకసారి కింద చూపిస్తాను చూడండి, మట్టి ఏ విధంగా ఉన్నదో. కాలు పెడితే మునిగిపోతుంది, అంత దుమ్ము ఉంది ఇక్కడ. వెహికల్స్ అన్నీ వెళ్ళి ఇక్కడ ఒక్కొక్క వెహికల్ మీద చూడండి మట్టి ఏ విధంగా ఉందో. జనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ బండ్లతో. ఇదంతా దుమ్ము విపరీతంగా ఉంది. ఒక్క బండి పక్క నుంచి వెళ్ళిందంటే ఇంకా పక్కనే మనిషి కనపరాడు, ఆ విధంగా ఉంది దుమ్ము. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది పుట్ట అనుకున్నారు చాలామంది, ఇక్కడ అన్నీ కట్టారు. నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పెద్ద చెట్టు కానీ ఇక్కడికి విరిగి పడిపోయింది. చూడండి దీనికి కూడా చెట్టు చుట్టూ కూడా ఈ విధంగా దారాలు కట్టారు. మనకు ఎదురుగా 2 రేకుల చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఇదొకటి అదొకటి. ఈ 2 దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనం దేవస్థానానికి అయితే చేరుకుంటాము. ఇదంతా కూడా మీకు చెప్పాను కదా, మట్టి రోడ్డు ఇదే విధంగా ఉంటుంది. అడవి చూడండి ఏ విధంగా ఉందో, దట్టమైన అడవి ఇది, శేషాచలం అడవి ఇదంతా మొత్తము. ఇక ముందుకు వెళ్దాం పదండి. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులన్నీ రెడీగా ఉంచారు. వెళ్ళే దారిలోనే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి పిల్లలు షాపింగ్ చేయండి పక్కకు రారనమాట. ముందు బొమ్మలు కొనుక్కుంటేనే మళ్ళీ దర్శనానికి అంటారు. అంత మారం చేస్తారనమాట బొమ్మలు కనిపిస్తే. ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా. ప్రస్తుతం వర్షాలు తక్కువ కావడం వల్ల నీటి పారుదల అనేది చాలా తక్కువగా ఉంది, లైట్గా కనిపిస్తుంది అనమాట. ఇది 2వ షెడ్ అనమాట. ఫస్ట్ ఒకటి దాటేసాం, ఇది 2వ షెడ్. ఇది దాటి కొంచెం కిందికి వెళ్ళాలి. ఆ కింద దిగగానే ఇదే అనమాట. ఇది మనం నడుచుకుంటూ వచ్చిన దారి. ఈ షెడ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనం దేవస్థానానికి చేరుకుంటాము. ఇదో మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ డౌన్ దిగుతానే మనకు పైన కనిపిస్తుంది దేవస్థానము. ఇక్కడ స్వామివారికి తలనీలాలు కూడా సమర్పిస్తారనమాట. అంటే గుండు కొట్టించుకోవడం, ఆ కింద జరిగే తంతంతా అదే గుండు కొట్టించుకుంటారు. తర్వాత ఇంకొంచెం ఆ పైకి అప్పెక్కినారంటే అక్కడే మనకు దేవస్థానం ఉంటుంది. మనం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం పదండి. మనకు ఎదురుగా కనిపిస్తున్నదే గుండాలకోన జలపాతము.
ఈ వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే జూన్ జూలై కాలంలో వస్తే ఎక్కువగా ఉంటుందంట. ఒకసారి నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఇంతమంది భక్తులు స్నానం చేస్తున్నా కానీ నీళ్లు చూడ ఏ విధంగా ఉందో. ఇది మామూలుగా గుడి అన్నమాట. కింద శివలింగం ఉంటుంది. మనం చూడాల్సింది కొండ పైన పేటు కింద ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్దాం పదండి. ముందు ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దాం. ఇక ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే ఈ గుండాల కొండ గురించి స్కాంద పురాణంలో కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే ఇది చాలా పాతది, ఎంతో ప్రాముఖ్యం ఉన్నదని మనకు తెలుస్తూ ఉంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ ఉండగా పార్వతీదేవి స్వామివారిని భూలోకంలో కర్కటం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న గుండాల కోన యొక్క చరిత్రను తెలియజేయండి అని కోరింది. స్వామివారు దేవిని చూసి, నువ్వు సర్వం తెలిసిన దానివి, అయినా కూడా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడగగా పార్వతీదేవి నవ్వుతూ, మీ నోటి వెంట ఆ కథ వింటే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నది. పరమశివుడు సరే అయితే విను అని చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు శివకేశవులు ఒక పూదోటలో మాట్లాడుతూ వెళుతూ ఉండగా ఒకసారిగా నారదుడు వచ్చాడు. లోకక్షేమం కోసం కలహాలు సృష్టించేవాడు కదా. ఆయనను చూడగానే శివకేశవులు ఇరువురు, ఏమి నారదా, ఏమిటి విశేషాలు అని ఇద్దరు ఒకేసారి అడగగా, మిమ్మల్ని చూస్తుంటే మీ స్నేహం, లోక కళ్యాణం కోసం మీరు చేసే పనులు గుర్తుకు వస్తాయి. అందులో మరీ ముఖ్యంగా శ్రీహరి వేసిన మోహిని అవతారం. ఆ అవతారంలో మీరు ఎంత అందంగా ఉన్నారో. పరమశివుడేమో కానీ సర్వసంగ పరిత్యాగి అయిన నేనే ఆ మోహిని రూపాన్ని చూడగానే నా మతి భ్రమించింది అని నారదుడు మోహిని అవతారం గురించి పొగుడుతూ ఉంటే పరమశివుడికి అది నచ్చక, ఇంకా ఆ మోహినిని పొగడడం ఆపేవయ్యా, నాకు నచ్చలేదు అన్నాడు. వెంటనే శ్రీహరి కలుగజేసుకొని, అమృతం గురించి కొట్లాడుకున్న వారంతా ఆ రోజు నా వెనకే పడ్డారు, చివరికి నీవు కూడా నా మోజులో పడిపోయిండేవాడివి అన్నాడు. పరమశివుడు, నేను ఒప్పుకోను, నాకంతటి వ్యామోహం లేదు అని అన్నాడు. నారదుడు వచ్చిన పని పూర్తయిందని శివకేశవులు ఇద్దరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడు. శ్రీహరి ఏదో పని ఉందని ఆయన వెళ్ళిపోయాడు. శివుడు అలా నడుస్తూ ఉంటే ఒక అందమైన యువతి ఆయనకు కనపడింది. ఆవిడ సౌందర్యం వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. ఇంత డాంబికాలు పలికిన నేను ఒక్కసారిగా ఆ మోహంలో పడిపోయి వెంటనే వెళ్ళి ఆమెను వివాహం చేసుకుని నా కోరిక తీర్చమని అడిగాను. కానీ ఆ యువతి బెట్టి చేసింది. నేను బ్రతిమలాడినా నా మాట వినలేదు. ఇంతలో ఆ యువతి నాపై పడినట్లు గుర్తుకు తెచ్చింది. నాకు తెలివి వచ్చేసరికి ఒక పాప నా చేతిలో ఉంది. పాపను పెంచుతూ అక్కడే ఉండిపోయాను. ఆమె పేరు సురత్న. సురత్నకు యుక్త వయసు వచ్చేసరికి నేను శ్రీహరిని వివాహం ఆడతాను అని తపస్సు చేయడం ప్రారంభించింది. నేను సురత్నకు కావలసిన ప్రోత్సాహం అందించాను. కారణం, నన్ను విష్ణువు మాయావేషం వేసి ఒకసారి మోసగించినప్పుడు తను నా కూతురైనది. నేను కూడా అచ్యుతుని అలాగే మోసగించాలనుకున్నాను. నేను శ్రీహరితో, సురత్న నీ కోసం ఘోర తపస్సు చేస్తుందని చెబితే తను నా మీద గౌరవంతో వచ్చాడు. సురత్నతో నీ కోరిక సఫలీకృతమైందని చెప్పాను. విష్ణువు సురత్నలకు గుణధర్ముడు అనే కుమారుడు జన్మించాడు. ఈ లోపల నారద మహర్షి వైకుంఠం చేరి లక్ష్మీదేవికి జరిగిన విషయాన్నంతా చెప్పాడు. దాంతో లక్ష్మీదేవి కోపంతో రగిలిపోయి నాకు సవత అని ఉన్న ఫలంగా కైలాసానికి వచ్చింది. లక్ష్మీదేవి నా సోదరి కాబట్టి తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశా. కానీ లక్ష్మీదేవికి కోపం తారాస్థాయికి చేరింది. ఇదంతా నీ వల్లనే జరిగింది. నీవు చేసిన ఈ పనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. మర్కటం లాంటి బుద్ధితో ఈ పని చేశావు కాబట్టి నీవు కర్కాటం అవ్వు అని చెప్పించింది. శివుడు వెంటనే సోదరికి జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని, లోక కళ్యాణం కోసం చేసిన పని అని చెప్పగా ఆమె శాంతించింది. ఆమె నీవు గుండాల కోన అనే క్షేత్రంలో మాత్రమే కర్కటేశ్వరునిగా, భక్తుల పాలిట కల్పతరువుగా, కోరిన కోరికలు తీర్చే శివస్వరూపముగా ఇక్కడ కొలువుంటావు అని శాంతివచనం పలికింది. అప్పటి నుండి నేను ఈ గుండాల కోనంలో కర్కటేశ్వరుడిగా కొలువు తీరి ఉన్నానని శివుడు పార్వతికి తన కథను వివరించాడు. పార్వతీదేవి ఇదంతా విష్ణుమాయ అని ఆమె నవ్వుకుంది. ఈ కథ విన్నవారు లేదా చెప్పిన వారికి ఎన్నో జన్మల పాపం నశించి అశేషమైన పుణ్యం లభిస్తుందని ప్రతీతి. ఇది ఫ్రెండ్స్ ఈ గుండాల కోన కర్కటేశ్వర స్వామి యొక్క చరిత్ర. ఈ డ్రోన్ షాట్ నాకు అందించినటువంటి రాజశేఖర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కొండ మొత్తం అంటే ఈ కోన ఏ విధంగా ఉండేది మొత్తం ఈ డ్రోన్ షాట్లో చూపించడం జరిగింది. చూసి ఎంజాయ్ చేయండి బాగా.
ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.